రాజధాని భూముల్లో మంటలు చెలరేగిన ఘటనపై విచారణ పేరుతో వేధిస్తున్నారంటూ 3 గ్రామాలకు చెందిన రైతులు గుంటూరులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. వేధింపులపై గవర్నర్కు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్కు, హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, రైతుల సమావేశంలో ఏ అంశాలపై చర్చ జరిగింది, ఎలాంటి డెసిషన్ తీసుకున్నారు? అది మొత్తానికి గత వారం రోజులుగా రాజధాని ఏపీ రాజధాని ప్రతిపాద గ్రామాల్లో చెలగిన మంటలకు సంబంధించిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు పోలీసులు మాత్రం ఈ కేసులో ఎలాంటి పురోగతి సాధించలేదు. ఇప్పటికే ఐటీ స్థాయి అధికారులు కూడా అనౌన్స్ చేశారు, ఖచ్చితంగా ఎవరైతే మంటలు పెట్టారో వారికి సంబంధించిన వివరాలు ఏదైనా ఉంటే తమకి సమర్పించాలి. ఆ విధంగా చేయడం ద్వారా 5 లక్షల రూపాయల నగదు కూడా రివార్డుగా ఇస్తామంటూ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మరోవైపు పోలీసు బలగాలు అనుమానితులను అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. అనుమానితుల పేరుతో ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలను అదుపులో తీసుకుని ప్రశ్నించడంపై పార్టీలో చాలా ఆందోళన కలుగుతుంది. వీరంతా కూడా కొద్దిసేపు క్రితమే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఆధ్వర్యంలో పెనుమాకులో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నిజంగా ఎవరైనా తమ పంట పొలాలను తామే ఎందుకు తగలబెట్టుకుంటామంటూ చాలా స్పష్టంగా చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఘటన జరిగిందో అదే రోజు కనీసం సంఘటన స్థలాన్ని కూడా రాకుండానే మంత్రి పతిపాటి పుల్లారావుతో పాటు హోమ్ మినిస్టర్ చినరాజప్ప గాని తర్వాత ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చాలా స్పష్టంగా ఒకే వ్యాఖ్య చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అధినేత జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోనే ఈ ఘటన జరిగిందంటూ ఏకంగా ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చేశారు. మరోవైపు పోలీసులు విచారణ జరుపుతుండగానే జడ్జిమెంట్ కూడా ఇచ్చేసిన పరిస్థితి. అందులో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడంతో ఇక పోలీసుల దృష్టి పూర్తిగా వీరి మీద పడింది. ఈ గ్రామాల్లో ఎవరైతే కాస్త క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారో వారిని టార్గెట్ చేస్తూ వారి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయడంతో పాటు ఇప్పుడు రాత్రి వారిని తీసుకొచ్చి విచారణ పేరుతో వేధింపులు గురి చేస్తున్నారు. నిన్న పెరుమాలకు సంబంధించి దాదాపు 20 మందిని తీసుకొచ్చారు. అంత ముందు రోజు కూడా ఉండవల్లికి సంబంధించి 10 మందిని తీసుకొచ్చారు. తర్వాత వెంకటపాలెం, లింగాయపాలెం ఇట్లా వరుస పెట్టి అన్ని గ్రామాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాస్త క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న కార్యకర్తలను గుర్తించి వారిని నైట్ కే తీసుకొచ్చి మంగళగిరి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి వారిని విచారణ పేరుతో వేధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపు క్రితమే ఎమ్మెల్యే ఆర్కే ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. దీని అంతటి కూడా ఖచ్చితంగా రేపు ఉదయం హైదరాబాద్ వెళ్ళాలి. అక్కడ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ ఆందోళనను ఆవేదనలు చెప్పుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యారు. ఒక నిర్ణయానికి వచ్చారు. దాంతో పాటు గవర్నర్ నరసింహన్ దగ్గర కూడా వెళ్లి ఆయనకు ఒక వినతి పత్రాన్ని సమర్పించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అట్లాగే హెచ్ఆర్సీని కూడా కలిసి తమ ఆవేదన తెలియజేయాలని చూస్తున్నారు. మొత్తంగా అయితే ఇప్పటికి వెంకటపాలెం, ఉండవల్లి, పెనుమాక 3 గ్రామాలకు సంబంధించిన రైతులు సమావేశమై ఈ మేరకు తీర్మానం చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే రవీంద్ర.